పెద్ద పెద్ద సినిమాలే కాదు, అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలనే చూడాలి. చిన్న చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి. నేనైతే చిన్న సినిమాలనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే చిన్న సినిమాలోనే మంచి కంటెంట్ ఉంటుంది. సో నా దృష్టిలో చిన్న సినిమాలే పెద్ద సినిమా. హై బడ్జెట్ తో తీస్తే పెద్ద సినిమా అవ్వదు. కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఆడియన్స్ పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించిందా లేదా, సో అది మ్యాటరు. సో నేను దాన్నే నమ్ముతాను. సో సినిమా టైటిల్ వచ్చేసి డియర్ ఉమా. ఈ సినిమాలో నాకు హీరో అండ్ హీరోయిన్లు వీళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ పేరు కూడా గుర్తులేదు. ఇందాక వాళ్ళ పేర్లు చూశాను, గుర్తు పెట్టుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. సో కంటెంట్ అయితే బాగుంది భయ్య. డాక్టర్ అవ్వాలని హీరోయిన్, రాక్ స్టార్ అవ్వాలని హీరో. సో ఇద్దరివి 2 గోల్స్ ఉంటాయి. సో వీళ్ళు ఇద్దరు సక్సెస్ఫుల్గా వాళ్ళ గోల్ని రీచ్ అయ్యారా, తర్వాత ఏం జరిగింది ఇద్దరి లైఫ్లో, అండ్ మంచి లవ్ స్టోరీ కూడా ఉంది భయ్య. అలాగే యాక్షన్ కూడా ఉంది, కామెడీ కూడా ఉంది. సో మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా డియర్ ఉమా మూవీలో ఉంది. మన సప్తగిరి గారు కూడా ఉన్నారు, రాజీవ్ కనకాల ఉన్నారు, అండ్ ఇంకొంతమంది తెలిసిన యాక్టర్స్ అయితే ఉన్నారు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి భయ్య. మ్యూజిక్ రథన్ భయ్య, మ్యూజిక్ బాగుంటాయి. ఆయన పెద్ద పెద్ద సినిమాలో అవకాశాలు రావాలి. ఆయన కూడా మంచి ఫ్యూచర్ ఉంది. మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మ్యూజిక్ అయితే బాగుంది భయ్య. నేను రీసెంట్గా చూస్తున్నాను, ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే బాగున్నాయి. సో ట్రైలర్ చూశాను, డియర్ ఉమా బాగుంది. ఏప్రిల్ 18న సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో మీరు డియర్ ఉమా ట్రైలర్ చూసినట్లయితే మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసే టైంకి డియర్ ఉమా మూవీని చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది ఏంటంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ట్రైలర్ నాకు నచ్చింది భయ్య. అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి. సినిమా వీలైతే చూడడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ వీకెండ్లో 4-5 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఫస్ట్ ఏ సినిమా చూస్తానో ఆ సినిమా రివ్యూ చేస్తాను. మెల్లమెల్లగా అన్ని సినిమాల రివ్యూ మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటుంది. సో అన్ని సినిమాల రివ్యూ కావాలంటే ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.